చెప్పినప్పుడు విహిత కర్మ అని ఉంటుందంటే ఇది నువ్వు చెయ్యి అని చెయ్యడంలో ఈశ్వరుడు సాధ్యమైనంత అవకాశాన్ని కల్పిస్తాడు తప్ప చాలా కష్టపడి చేసేటట్టుగా ఎప్పుడూ ఆయన ఏర్పాటు పెట్టాడు. ప్రతిరోజు స్నానం చెయ్యి అంటే మజ్జనం చెయ్యి అని అర్థం. అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యాలి. నేను గత జన్మలలో ఏదో పెద్ద పాపం చేశాను కానీ ప్రాణాలు నిలబడ్డాయి, ఈ భూమి మీద నీకు ఇంకా ఉప్పు ఉందిరా అంటారు. నాకు అమ్మవారు తినడానికి అన్నం మిగల్చింది. శ్రీచక్రం టీవీ. రావలసిన లాభం కొంత పోయింది, ధనరూపంగా పోయింది, కానీ ప్రాణములు దక్కే. ఇది కదా భగవతి కృప అంటే అనుకున్నాడు. అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, రావలసినటువంటి పెను ప్రమాదాన్ని తీసేసి దాని స్థానంలో చేసినటువంటి కర్మకి ఏదో ఒక ఫలితాన్ని ఇస్తే తప్ప కర్మ పోదు. అందుకని పాము కరవలసినటువంటి వాడిని చీమతో కరిపించి విడిచిపెడతాడు. ఒక్కొక్కసారి మనం చేసినటువంటి మహాపాపానికి ఇంత పాపం ఇంత ఫలితాన్ని అనుభవించవలసిన వాళ్ళం ఇంత తక్కువ ఫలితంతో మనం తప్పించుకున్నామన్న విషయం కూడా మనకి తెలియదు. భగవద్భక్తి మనుష్యుణ్ణి అలా కాపాడేస్తుంది. అందుకే ఈశ్వరత్వం ఎవరిది అంటే భగవంతుడి.